హాయ్ ఫ్రెండ్స్, అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్. సో రేపు మీకు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది. సో ఇంగ్లీష్ మోడల్ పేపర్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇంగ్లీష్ ఏంటంటే కొంతమంది ఎందుకు ఫెయిల్ అయ్యారో నాకు అర్థం అవ్వట్లేదు. యాక్చువల్లీ ఇంగ్లీష్ వచ్చేసి ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా పాస్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇలా చాలా మటుకు ప్యాసేజ్ రైటింగ్స్, పారాగ్రాఫ్ రైటింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, సెక్షన్ 1 నేను లాస్ట్ ఇయర్ 2024లో వచ్చిన క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. అంటే ఒక మీకు ప్యాసేజ్ ఇస్తాడు, పారాగ్రాఫ్, హీల్ బి గివింగ్ ద పారాగ్రాఫ్. ఆ పారాగ్రాఫ్ మొత్తం చదువుకున్న తర్వాత మీకు ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ 4 క్వశ్చన్స్ కూడా పారాగ్రాఫ్లోనే మీకు ఆన్సర్స్ ఉంటాయి. సో ఇది 4 మార్క్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది సెక్షన్ 1లో ఫస్ట్ 4 మార్క్స్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆన్సర్ ద ఫాలోయింగ్ ఇన్ 2 or 3 sentences, 2 to the 4 marks. ఇవి క్వశ్చన్ ఆన్సర్స్. సో నేనేమంటున్నా అంటే ఈ 2 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్స్, ఇది 2 to the 4 marks 2 రాయాలి. సో మోడల్ పేపర్లో ఒక 8 మోడల్ పేపర్స్లో మీరు 8 to the 16 క్వశ్చన్స్ చదువుకోవాలనుకోండి, అలా ఖచ్చితంగా ఏదైనా ఒకటి మీకు ఎగ్జామ్కి రావడం జరుగుతుంది. తర్వాత అయితే ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్స్ కూడా పారాగ్రాఫ్ నుంచి వస్తాయి. అంటే కంప్లీట్గా మీకు 4 + 4 8 మార్క్స్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ది పారాగ్రాఫ్ ఇట్ సెల్ఫ్. దెన్ బి, రీడ్ ద ఫాలోయింగ్ పోయం. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తుందంటే ఈజ్ గివింగ్ ద పోయం ఇచ్చేసి 4 చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ 4 మార్క్స్. అలాగే మళ్ళీ ఆన్సర్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి 2 to the 4 marks. ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్ రీడింగ్లో 8 మార్క్స్, అలాగే పోయంలో 8 మార్క్స్, 16 మార్క్స్. మీరు ఎటువంటి టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ లేకుండా కేవలం పారాగ్రాఫ్లో నుంచి మీరు చదువుకుంటే, పారాగ్రాఫ్ పోయం 2 చదువుకుంటే మాత్రం మీకు ఇక్కడ 16 మార్క్స్ రావడం జరుగుతుంది. 16 మార్కులు. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. 16 మార్క్స్ గెట్టింగ్ వితౌట్ ప్రిపరేషన్. సో ఇక్కడ ఏంటంటే ద ఆన్సర్స్ ఆర్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ ఇట్ సెల్ఫ్. సో 16 మార్క్స్ ఆర్ గెటింగ్ ఫ్రమ్ ద క్వశ్చన్ పేపర్ ఇట్ సెల్ఫ్. సో ఇట్స్ వెరీ ఈజీ టు get marks in English. So coming to the next section, another any 2 of the following given below, 2, 3 are 6 marks. So here it is an old one, and one time the weather and generations of cockroaches have put them there. Your time is limited, so don't waste it living someone else's life. So another చేయాలి వీటిని. సో ఇక్కడ దీనికి వచ్చేసి you are getting 6 marks. Then answer any 2 of the following questions. Again here you are getting 8 marks. So here అనటేట్ వర్క్ ఇది అయిపోయినాక మళ్ళీ మీకు ఇక్కడ ఏం చేసినంటే రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ 5 on the 5 marks. 16 + 5 21 marks here we are getting from the question paper itself. And next again one more paragraph కూడా వస్తుంది మీకు. ఈ పారాగ్రాఫ్ కూడా 5 on the 5 marks. ఇది కూడా పారాగ్రాఫ్ రీడింగే. సో 16 + 5 + 5 26 మార్క్స్ మీకు క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. తర్వాత అబ్జర్వ్ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. సో ఇలా మీకు ఒకటి ఫిగర్ ఇస్తాడు, అడ్వర్టైజ్మెంట్ ఫిగర్. ఈ ఫిగర్ ఇచ్చేసి ఆ ఫిగర్లో నుంచి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చినాడు, ఈ ఫిగర్లో నేమ్ ద ట్రావెల్ ఏజెన్సీ నేమ్ అన్నాడు. సో ట్రావెల్ ఏజెన్సీ నేమ్ కూడా ఇందులోనే ఉంటుంది. ఏమనుంది, డ్రీమ్ ల్యాండ్ హాలిడేస్ దీంట్లో. సో క్వశ్చన్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ అనే ఉంటుంది. యాక్చువల్లీ ఇంగ్లీష్ సప్లిమెంటరీ ఎవరు రాయకూడదు, ఎందుకు రాస్తారో నాకు అర్థం కాదు. ఆన్సర్ ఎనీ 2 of the following discourses, క్రియేటివ్ రైటింగ్ ఇది. సో క్రియేటివ్లో వాళ్ళు లెటర్ రైటింగ్ ఇస్తాడు. రైట్ లెటర్ టు అ ఫ్రెండ్ అబౌట్ సమ్మర్ వెకేషన్ ప్లాన్, ఆర్ యూ లైక్ టు నో ద ప్రొసీజర్ యూ హ్యావ్ టు ఫాలో ఇఫ్ యూ లాస్ట్ ఎ లైబ్రరీ బుక్, అట్లా ఇస్తాడు. తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ సెక్షన్ 3లో ఇక్కడ నుంచి మీకు గ్రామర్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ గ్రామర్ పార్ట్లో మీకు రీరైట్ ద సెంటెన్సెస్, అలాగే అండర్లైన్ సెంటెన్స్కి మీనింగ్స్ రాయడము, పులి స్టాఫ్ కామా అఫాస్ట్బి క్వశ్చన్ మార్క్స్ యూజ్ చేయడము, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అలాగే ఒక రెస్పాన్స్. అండ్ లాస్ట్లీ ఒక 5 మార్క్స్కి మాత్రం ఇక్కడ మీకు మీ సీవీ తయారు చేయమంటాడు. సీవీ అంటే తెలుసు మీకు, కరికులం బయటే మీ యొక్క రెజ్యూమ్ తయారు చేయమంటాడు. సో ఇవన్నీ కూడా మీరు ఒక 1 day బ్యాటింగ్ అంతే, ఇంగ్లీష్ పాస్ కావడం అంటే చాలా ఈజీ. సో మీరు మోడల్ పేపర్ ఉంటే తెచ్చుకొని ఇప్పుడు ప్రిపేర్ కాండి. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మోడల్ పేపర్ లేకపోతే మీరు అంత దూరం రామ్కోటి పోకపోతే కోటికి పోర్టర్ బుక్ చేసుకోండి. ఆ రాజ్ కమల్ బుక్ స్టోర్లో మీకు ఈ మోడల్ పేపర్ దొరుకుతుంది. రాజ్ కమల్ బుక్ స్టోర్ నుంచి మోడల్ పేపర్ తెచ్చుకొని మీరు ఇవాళ ప్రిపేర్ అయిపోండి. రేపటి ఎగ్జామ్ చాలా ఈజీ, మీరు రాయగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.